జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెల్చిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెల్చిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలముస్తు జయ యేసు పరమ బలమొసగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధిని గెల్చిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధిని గెల్చిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమరము గెల్చిన జయ యేసు సమరము గెల్చిన జయ యేసు అమరమూర్తివే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బండను గెల్చిన జయ యేసు బండను జయ యేసు బండలు దెయ్యము జయ యేసు బండలు దెయ్యము జయ యేసు అందుకు చేర్చుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మూత్రను గెల్చిన జయ యేసు మూత్రయుడెను జయ యేసు మూత్రను దియుము జయ యేసు మూత్రను దియుము జయ యేసు మూత్రించుము నను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు కావలి గెల్చిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు సేవల బలము జయ యేసు సేవల బలము జయ యేసు జీవము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాన్ని గెల్చిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు సాతాన్ని గెల్చిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు పాతవి గతించే జయ యేసు పాతవి గతించే జయ యేసు దాతవు నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దయాలు గెల్చిన జయ యేసు దయాళుడెను జయ యేసు దయాలు గెల్చిన జయ
యేసు దయాళుడైన జయ యేసు కయ్యాము గెలిచిన జయ యేసు కయ్యాము గెలిచిన జయ యేసు సహాయము నీవే జయ యేసు సహాయము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం అందున ఆయన నీ పాదముల చెంతకు వస్తున్నాం. దేవా, మీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. దయచేసి ప్రభువా మీ యొక్క తలంపులను మీరు మాకు దయచేయండి. ఈ దినమునైనా మీరు సజీవుడైనటువంటి దినము దేవా. ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచినాడు. దేవా, ఇదిగో తండ్రి, మేము మీ యొక్క దినాన్ని జరుపుతూ ఉండగా దేవా, ఇదిగో తండ్రి, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ పునరుద్ధానాన్ని దినాన్ని ప్రభువా మేము జరుపుతూ ఉండగా మీ పునరుద్ధాన శక్తి కూడి వచ్చినటువంటి మా అందరికీ ప్రభువా కుమ్మరించవలసింది గడుతున్నాం. అలాగే కూడి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మీ వాక్యంతో తృప్తిపరచండి. పరిశుద్ధాత్మ దేవా, మీ కార్యములు జరిగించండి. మీరు మాట్లాడితే నిష్ప్రయోజనమైన మాటలు మీరు మాట్లాడితేనైనా ప్రజల హృదయాలు మార్చబడతాయినైనా గనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీ యొక్క బలమైనటువంటి హస్తము చేతికి ప్రభువా మా జీవితాలని అప్పగిస్తూ మీరే సమయమందు ప్రభువా మీ వాక్యాన్ని మాకు అర్థవంతముగా వివరించవలసింది గడుతున్నాం. దేవా, నిలబడి దాసులు బట్టి వాడని జ్ఞాపం చేసుకొని దాసుని ప్రభువా నీ మాటలు దయచేయండి. మీరు కనికరించవలసింది గడుతూ యేసు ఘనమైనటువంటి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, మీ అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాలపు పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఈస్టర్. ఇక్కడ నా స్పెట్స్ ఉంటాయి, ఒకసారి తీసుకుందాము. స్పెట్స్ ఉంటాయి అక్కడ చూడండి. మీ అందరికీ కూడా పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినము ప్రత్యేకమైనటువంటి దినము. ఈ దినము ఆ కవర్లో ఉంటాయి చూడండి, కవర్లో ఉంటాయి. ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినము. ఏంటి ప్రత్యేకమైన దినము? ఎందుకు ఈ దినము ప్రత్యేకమైంది అంటే చెప్పాలి, మీరే చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు లేచారు. ఇంకా ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి. మరణమును జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, అనేకమైనటువంటి సమాధులు చూస్తూ ఉంటాం. ఈ సమాధుల్లో ఎలాగుంటాయంటే తవ్వి చూస్తే పొర్రెలు కనపడతాయి, ఎముకలు కనపడతా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు సమాధి మాత్రము అటువంటి దాఖలనే లేదు. ఎవరైనా సరే 3 రోజుల తర్వాత అంటే భయపడతారు. ఎందుకంటే ఆ సమాధి లేదంటే ఆ శవం ఎలాగుంటుంది అంటే కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉంటుంది.
కానీ యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి ఎలాగున్నదంటే దయచేసి చూడండి ఈ యొక్క వాక్య భాగంలో, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, చూడండి అమ్మా, సమాధి దగ్గరికి ఎందుకు సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు? అక్కడ దుర్గంధం ఉంటుంది, అక్కడ భరించలేనటువంటి వాసన వస్తుంది కనుక వారు అక్కడ సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే అటువంటి వాసన రాకుండా, ఆ రాతిలో నుండి, ఆ గుహలో నుండి రాకుండా వారు ఆ సుగంధ ద్రవ్యాలను అక్కడ చుట్టుపక్కలంతా కూడా చల్లేసి వస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎలాగున్నారంటే దేవుణ్ణి ప్రేమించినటువంటి స్త్రీలుగా, యేసు ప్రభు వారిని ప్రేమించినటువంటి స్త్రీలుగా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మూడవ దినాన వారు వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు చల్లటానికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల ఎంత ప్రేమ కనబరిచినటువంటి స్త్రీలు వీరు. యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల ఎంత బాధ్యత కలిగినటువంటి స్త్రీలు వీరు. వీరు ఎంతగా ప్రేమిస్తే గాని ఉదయాన్నే లేచి, పెందలకాడనే లేచి ఆ సమాధి దగ్గర సుగంధ ద్రవ్యాలు చల్లాలని వారు బయలుదేరి ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ప్రేమైనటువంటి దేవుని సంగమా, మనమందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుణ్ణి ప్రేమించినటువంటి ప్రియమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. ఈ స్త్రీలు పెందలకాడనే లేచారు, తమను తాము సిద్ధపరుచుకున్నారు. అంతేకాకుండా సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యాలని వారు తీసుకుని వారు వెళ్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ రాయబడిన మాట చూడండి, 2వ వచనంలో, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. చూడండి అన్నమాట. అక్కడ వారు వెళ్ళేసరికి అక్కడ సమాధి దగ్గర ఉన్నటువంటి రాయి దొర్లింపబడింది అని చెప్పి రాయి. అక్కడ వారు యేసు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి వారు వెతకటం ప్రారంభించినప్పుడు ప్రియమైన దేవుని సంగమా, వారికి యేసు ప్రభు వారి దేహం అనేది కనపడలేదు. వారు ఎంతో కలత చెంది ఉంటారు. అక్కడ చూడండి ఒక మాట చూడండి దయచేసి, ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుని గూర్చి వారికి ఏమీ తోచగా ఉండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వారితో అనెను. చూడండి అమ్మా, ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే సజీవుడైనటువంటి మనుషుల్ని మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతూ ఉన్నారు? ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన మరణించలేదు. ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతా ఉన్నారు? ఆయన చనిపోయినటువంటి వాడు కాదు, ఆయన తిరిగి లేచాడు అని చెప్పి ఇక్కడ ఈ మాటను చెప్తా ఉన్నారు. చూడండి దూతలు. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ ప్రపంచంలో మీరు ఏ సమాధినైనా వెతకండి, కానీ మీకు దొరికేది ఎండిపోయినటువంటి ఆ ఎముకలు మాత్రం దొరుకుతాయి. కానీ ఈ సమాధిలో మాత్రము అటువంటి ఆనవాలే లేవు, ఆ దుర్గంధం అనేది లేదు, ఆ పురుగులు అనేది లేవు, ఏమి కూడా లేవు. అక్కడ వారికి కనపడుతుందంటే 2 మనుషులు, ప్రకాశమైనటువంటి మనుషులు వారి దగ్గర నిలబడి అని చెప్పి రాయబడతా ఉంది. చూడండి ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఈ స్త్రీలు యేసు ప్రభు వారిని ప్రేమించారు గనుక వారు దేవదూతలను చూడగలిగినారు. యేసు యొక్క దేహము వారి దగ్గర కనపడలేదు, కానీ దేవదూతలు అంటూ ఉన్నారు ఒక మాట, చూడండి ఆ మాట, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకొచ్చున్నారు? మీరు చనిపోయి ఉంటారని చెప్పి అనుకుంటున్నారేమో, ఆయన చనిపోలా, సజీవుడై ఉన్నాడు అని చెప్పి క్రైస్తవ
లోకానికి, క్రైస్తవ ప్రపంచానికి ఒక నిరీక్షణ ఏంటి అంటే చనిపోయిన తర్వాత తిరిగి లెగిస్తాం. పునరుత్థానం అనేది ఉన్నది. కొంతమంది చెప్తారు, మానవుడు చనిపోతే వాడు చేసేటటువంటి పుణ్యకార్యాలను బట్టి లేదంటే చెడు కార్యాలను బట్టి వాడు కుక్కగానో జంతువుగానో లేదంటే హీనమైనటువంటి జంతువుగానో పుడతారని చెప్తా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మానవుడు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతాడు అని చెప్పి. ఎందుకంటే దానికి అర్థము శరీరము, ప్రాణము, ఆత్మ. దేవుడు తన చేతితోటి మానవుడిని చేశాడు, శరీరాన్ని ఇచ్చాడు. అలాగే తన మానవుని యొక్క ముక్కులోనికి తన యొక్క ప్రాణవాయువుని ఇచ్చాడు, జీవాన్ని ఆయన పంపించాడు. తన ఆత్మను మానవులో పెట్టాడు. దేవుడు ఎందుకు ఆ రీతిగా చేస్తాడంటే అక్కడ రాయబడి తన పోలిక చొప్పున అని చెప్పి రాయబడతా ఉంటుంది ఆదికాండం. తన పోలిక చొప్పున మనల్ని తయారు చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి మనము దేవుని పోలిక చొప్పున మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. దేవుని పోలి నడుచుకోవడం అనేది ప్రాముఖ్యమైనది. దేవుని పోలి నడుచుకోవడం, ఆయన స్వారూప్యము, ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా భాగము దానిలో. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు క్రీస్తుని మనము పోలి నడుచుకున్న వారముగా ఉంటాం. మానవుడు చనిపోయిన తరువాత శరీరం అనేది ఈ శరీరం అనేది మట్టిలో కలిసిపోతుంది. మన నుండి వచ్చిన వాడు మన్నే పోవునని చెప్పి మనందరికీ తెలిసే మాట. మన మంటికి కలిసిపోతాం. మనలో ఉన్నటువంటి ప్రాణము అది గాలిలో కలిసిపోతుంది. రెండవదిగా దేవుడు మనలో ఇచ్చినటువంటి ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్తుంది. దాన్ని అనేక మంది ఏమంటారంటే వేరొక భాషలో ఆత్మ పరమాత్మతోటి ఏకమైపోయింది, లీనమైపోయింది అని చెప్పంటారు. మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ప్రియమైన దేవుని సంగమం, పునరుత్థానము అంటే చనిపోయిన వారు తిరిగి లేగటము. దేవుడు మనలో ఇచ్చినటువంటి నిరీక్షణ క్రైస్తవ ప్రపంచానికి, ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మీకు దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ ఏంటంటే మీరు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు. అందుకని అపోస్తలుడు పౌలు మాట అంటాడు, ఈ లోకంలో మనం ఎలాగున్నాము, యాత్రికులము, పరదేశులుగా ఉన్నామని చెప్తాం. మనం ఈ లోకంలో జీవించేది కొంతకాలమే, కానీ మనము తిరిగి లేచిన తర్వాత దేవాది దేవునితోటి యుగ యుగములు మనం ఉండాలని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. గనుక మన యొక్క పౌరసత్వం పరలోక రాజ్యములో ఉంది. ఈ భూలోకములో ఉన్నటువంటి పౌరసత్వం మహా అయితే 100 సంవత్సరాలు ఉంటుంది. కానీ నీవు యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడు అంగీకరిస్తే నీ పౌరసత్వము అనేది యుగ యుగములు జీవము కలిగినటువంటి దేవునితోటి, మరణమును జయించినటువంటి దేవునికి, చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుని దగ్గర ఉంటుందనే విషయాన్ని మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీలు వెతుకుతా ఉన్నారు, వృద్ధుల్లో వెతుకుతూ ఉన్నారు జీవము కలిగినటువంటి దేవుణ్ణి. ఈరోజు మనవుడు కూడా అలానే వెతుకుతా ఉంటాం. కొంతమంది సమాధుల పండుగను చేస్తూ ఉంటారు, అక్కడ వెతుకుతూ ఉంటారు. అక్కడ ప్రియమైనటువంటి దేవుని సంగమం, మనం ఆరాధించేటటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన మృతమైనటువంటి దేవుడు కాదు. కొంతమంది గుడ్ ఫ్రైడే రోజున ఏడుస్తూ ఉంటారు. నువ్వు ఏడ్చావు అంటే అర్థము, దానికి కారణము ఏంటి అంటే ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు బాధపడ్డావు అంటే అరే యేసు ప్రభు వారు చనిపోయారని నువ్వు బాధపడకూడదు. నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, దాని విషయమై నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు ప్రభువా నన్ను బట్టి నువ్వు చనిపోయావు అని చెప్పి దాని విషయంలో బాధపడాలి. కానీ అయ్యో యేసు ప్రభు వారు చనిపోయారు అని చెప్పి బాధపడకూడదు. మనలో కొంతమంది అలానే బాధపడతా ఉంటారు. బంధువులు చనిపోతే ఏడుస్తూ ఉంటారు, రోధిస్తూ ఉంటారు, తినకుండా వారు అలాగనే ఉంటారు, వేదన. కానీ ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేచాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఇది పునరుత్థానము. దేవుడు క్రైస్తవులకి వాగ్దానం చేస్తున్నటువంటి మాట. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ సజీవులలో
సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠుడైన మనుషుల చేత అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుడని వారితో అనేది. చూడండి మాట. ఇప్పుడు ఈ దూతను వారికి చెప్తా ఉన్నారు. మీకు తెలియదమ్మా, గలిలయలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తన యొక్క మరణాన్ని గురించి, తన యొక్క పునరుద్ధానాన్ని గురించి ఆయన మీకు ప్రవచనాత్మకంగా చెప్పారు కదా. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ఆ మాట అంటే, పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లెగుస్తాడు కదా. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు ముందుగానే చెప్పాడు కదా. ఇక్కడ దూతలు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మన జీవితాల్లో కూడా మనము కూడా దేవుని మర్చిపోతా ఉంటుంటే దేవుడు తన సేవకుల ద్వారా, తన బిడ్డల ద్వారా ఏం చేస్తున్నాడంటే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే, మన విశ్వాసాన్ని తట్టుతూ ఉంటాడు. ఆయన తన వాక్యం ద్వారా మనల్ని పురుకొల్పుతూ ఉంటాడు. ఇదిగో నేను ఇలా చెప్పలేదా అని చెప్పి. కొంతమంది నిరాశ నిస్పృహలు గురైపోతా ఉంటారు. కొంతమంది నష్టాన్ని చూసినప్పుడు ఎంతో వేదన చెందుతారు. అరే, ఇంత ప్రయాసపడుతున్నానే, మరి దేవుని కార్యాలు ఎందుకు నా జీవితంలో జరగట్లేదు అని చెప్పి. ప్రియమైన దేవుని సంగమా, నీవు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. తన బిడ్డల ద్వారా నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరిచి నీ పక్షాన ఉన్నాడని చెప్పి ఆయన తను రుజువుపరుచుకుంటూ ఉంటాడు. మనము శ్రమ దినాన కృంగినడలా చేతగాని వాడవద్దు. మనం శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. అందుకని దేవుని దూతలు చెప్తా ఉన్నారు, ఇదిగో మీరు అలా కృంగిపోవద్దు. ఆయన ముందుగానే మీకు చెప్పాడు కదా, ముందుగానే మీకు చెప్పాడు కదా. ప్రియమైన దేవుని సంగమా, ఈ క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ ప్రపంచము జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన సజీవుడై ఉన్నాడు. సజీవుడై ఉన్నాడు. ఈ మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. ఆ తర్వాత మరొక మాటని మనం జ్ఞాపం చేసుకుందాం. దయచేసి చూడండి 13వ వచనంలో. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమాయి అనే గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంఘటనలన్నీ ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేదు. వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో క్లెయిఫ అని వాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగువా అని ఆయన అడిగెను. ఆయన అవి ఏవని వారు అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుట, ప్రజలందరి ఎదుట క్రియల్లోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. చూడమ్మా, ప్రియమైన దేవుని సంగమా, 2 వ్యక్తులు ఎమ్మాయి మార్గంలో వారు నడుచుకుంటా ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించినటువంటి మాట, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఈ మాటలు వారు ఏం చేస్తున్నారంటే ధ్యానించుకుంటూ ఉన్నారు. ఒక విషయాన్ని సంభాషించుకుంటూ వారు వెళ్తా ఉన్నారు. ఈ ఎమ్మాయి మార్గము ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే, యెరూషలేమునకు 13 కిలోమీటర్ల దూరంలో ఈ ఎమ్మాయి అనేటువంటి గ్రామం ఉంటుంది. నేటికి కూడా ఈ ప్రాంతం ఉన్నది. ఈ ప్రాంతము, ఆ యొక్క గ్రామము నుండి యెరూషలేము వైపుకు వెళ్ళాలి వారు. ఆ క్రమములో వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఆ సమయంలో యేసు తానే వారి దగ్గరికి వచ్చి వారి సంభాషణ అంతా కూడా వింటా ఉన్నారు. హీస్ లిస్నింగ్. మాట. అందుకని దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతుంది, ఎక్కడైతే 2 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటా అని చెప్పింది. మనము ఎప్పుడైతే దేవుని గూర్చినటువంటి మాటలు సంభాషిస్తూ ఉంటామో, దేవుని వాక్యాన్ని 2-3 కలిసి ధ్యానిస్తూ ఉంటారో, దేవుని మాటలు వింటూ ఉంటారో, ఇప్పుడు మన మధ్య దేవుడు ఉన్నాడు. ఇక్కడ అది వాగ్దానం, దేవుని వాగ్దానం. అది
ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఆ దేవుడు మనల్ని వింటూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు. మనము ఎలాగో మన వాక్యాన్ని వింటున్నాం, అనాలోచనగా వాక్యం వింటున్నామా, లేదంటే శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నాం, ఇవన్నీ కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగములు ఎరిగినటువంటి దేవాది దేవుడు. ఈరోజు ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చా, ఈ హృదయంలో ఉన్నటువంటి ఆ కొరత, ఆ లేమి, ఆక్రత సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగములు ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయము లోపల లోపల నీకు కలిగినటువంటి ఆ యొక్క అవిశ్వాసం అన్నింటినీ కూడా దేవుడు ఎరిగినటువంటి వాడు. నీ హృదయ ఆలోచనలు అన్నింటినీ కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆయన పేరేంటంటే హృదయములను పరిశోధించు దేవుడు ఆయన. అందుకని దావీదు అంటాడు, దేవా నన్ను పరిశోధించయ్యా అంటాడు. ఓ లార్డ్ సర్చ్ మీ లార్డ్ అని చెప్పంటాడు. ఫైండ్ మీ ఇస్ దేర్ ఎనీ గిల్ట్ అని చెప్పంటాడు. ప్రభువా నన్ను పరిశోధించి నాలో పాపములు ఉన్నాయేమో తెలియజే ప్రభువా అంటాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని సంగమా, హృదయాంతరంగములు పరిశోధించు దేవుడు మన దేవుడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు సంభాషించుతూ వారు ఆ మాటల ప్రాంతంలో నుండి ఎమ్మాయి మార్గంలో నుండి వెళ్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు వారి పక్షమున వచ్చి నిలబడి వారి ప్రక్కన నిలబడ్డాడు. ఈరోజు ప్రేమైన దేవుని సంగమా, నీవు దేవుని గురించినటువంటి ఆశ కలిగి ఉన్నావంటే, దేవుని మాటలు మాట్లాడుతూ పాటలు పాడినటువంటి ఆ యొక్క గుణగణాలు నీలో ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన నిలబడతా ఉంటాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవనస్తులు, దేవుని తప్ప మరి ఎవరికి కూడా భయపడినట్టు వారు దేవుని పక్షాన నిలబడినట్టు వారిని అగ్నిగుండములో వేస్తే వారి పక్షమున దేవుడు నిలబడి వారితో కూడా నడిచాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్నట్టు దేవుడు సజీవుడు అంటానికి అదే మీకు సాదృశ్యం. ఈ అమ్మాయి మార్గంలో చనిపోయాడు అనుకున్నాడు. ఆ యేసు ప్రభు వారికి గుర్చినటువంటి మాటలు వారు ధ్యానిస్తూ ఉన్నాడు. అయ్యో ప్రవక్త అనుకున్నాం కదా, అద్భుతాలు చేశాడు ఈయన, ఆశ్చర్య కార్యాలు చేశారు, ఈయన చంపివేసింది అని చెప్పి వారు ధ్యానిస్తూ ఉన్నారు. వారు ఎంతో వేదనతో అక్కడ రాయబడి దుఃఖముఖులైరి అని చెప్పి రాయబడతాను. వారు యేసుక్రీస్తు ప్రభు వారికి జరిగినటువంటి కార్యాన్ని బట్టి వారు దుఃఖముఖులైపోయారు. అయ్యో ఇంత అన్యాయం జరిగిందా యేసుకి. మనం కూడా ఏదైనా యాక్సిడెంట్ ఎవరైనా చనిపోతా ఉంటే వారి గురించి మనం ఎంతో ధ్యానిస్తూ ఉంటాం, వారి గురించి ఎంతో మాట్లాడుకుంటూ ఉంటాం. రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మన తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు అనేక మంది కూడా ఆయన గురించి ఆలోచించారు, ఆయన గురించి బాధపడ్డారు, ఆ కుటుంబం పట్ల జాలి చూపించారు. ఇక్కడ కూడా ఈ అమ్మాయి మార్గంలో నడుస్తున్నటువంటి ఇద్దరు కూడా అయ్యో యేసుకి ఎలాగ జరిగిపోయింది. ఆ మాట చూడండి దయచేసి, చూడండి మాటలు ఏమని అడగగా, మీరు నడుచు 17వ వచనం, మీరు నడుచు చూసుకోవాలి మార్చనే ఆయన ఎలాగూ మరణముకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. చూడమాట, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు దాకా చూడండి, వారితో మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో గుర్తించలేకపోయారు. మొట్టమొదట ఈ యేసు గురించి వారికి ఏం తెలియదు. వారంటున్న మాట చూడండి దయచేసి, ఇశ్రాయేలు విమోచింపబడువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. చూడమాట, ఇశ్రాయేలు ప్రజలు రోమా పౌరసత్వము కింద వారు బానిసలుగా ఉంటూ ఉన్నారు. వారికి ఒక స్వాతంత్రం అనేది లేదు. వారు మెస్సీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సీ అంటే రక్షకుడు. వారు రక్షకుడు అని ఎలాంటి రక్షకుడు ఎదురు చూచారంటే వారిని రోమా పౌరసత్వ బానిస సంఖ్యల కింద
విడిపించేటటువంటి రక్షకుడుగా యేసు ప్రభు వారిని చూచాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వారి ఆత్మీయమైనటువంటి జీవితాలని రక్షించడానికి వచ్చే విషయాన్ని వారికి అర్థం చేసుకోలేకపోయారు. జ్ఞాపం చేసుకోండి, ఆత్మీయమైనటువంటి జీవితం కలిగిన వారి యొక్క తలంపులు వ్యత్యాసంగా ఉంటాయి. మీరు అనుకున్నట్టు ఒక ఆత్మీయత కలిగినటువంటి వారి యొక్క తలంపులు ఉండవు. మీరు అనుకోవచ్చు, నేను చెప్పినట్టు జరగట్లేదే, నేను చెప్పినట్టు చేయట్లేదే. కొంతమంది అంటూ ఉంటారు. కానీ దేవుడు తన సేవకులు, తన బిడ్డలకి తన తలంపులు ఇస్తూ ఉంటాడు. ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని గ్రహిస్తాడు. ఎలాగో ఏ పని చేయాలి, ఇది ఎలా చేస్తే ఇది ఎందుకు మేలు, ఇవన్నీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఆత్మీయమైనటువంటి జ్ఞానం లేనిటి వారు, గుడ్డి నేత్రాలు కలిగినటువంటి వారు, ఆత్మీయమైనటువంటి గుడ్డితనం కలిగిన వారు, వారికి అర్థం కాదు దేవుని కార్యాలు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడి గొప్ప కార్యాలు చేయాలని చూస్తున్నాడు. కానీ మనం ఏంటంటే ఆత్మీయమైనటువంటి గుడ్డితనంతో ఉన్నాం. ఏ కాడికి అది ప్రభువా, ఇది ప్రభువా, ఇది ప్రభువా, ఇవే మనకి అడుక్కునే బతుకు. మనకి దేవుడు శ్రేష్టమైనటువంటి దాన్ని ఇస్తానన్నాడు. తన రక్షణను మనకి ఇస్తానన్నాడు. మన జీవితాన్ని మన కొరకు దారపోసాడు. ఇంకేం కావాలి? ఈ గుడ్డితనమునంత కాలము మనము దేవుని మనం చూడలేం. గుడ్డితనమునంత కాలము దేవుని క్రియలు మనం అర్థం చేసుకోలేం. ప్రేమైనటువంటి దేవుని సగమా, సౌలు అనేటువంటి వ్యక్తి గమయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని బహు నిష్ఠగా ధ్యానించినటువంటి వ్యక్తి. పాత నిబంధన అంతటిని కూడా ఆయన ధ్యానించి అవన్నీ కూడా బాగా నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఈ యేసుని నమ్మలేదు. ఆయన కారణము ఆయనకి ఉన్నటువంటి పాప పొరలది, ఆత్మీయమైనటువంటి గుడ్డితనము. ఈ ప్రవచనాలు, ఈ యొక్క ధర్మశాస్త్రంలో, ఈ పాత నిబంధనలో అనేకమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తే ప్రవచనము, ఆయన మరణము గురించినటువంటి ప్రవచనము. యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ఎలాగుంటుందో ఆయన చెప్పాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి చరణము ఎలాగుంటుందో మనం చూడగలుగుతాము. ఇమ్మానుయేలు అని చెప్పి రాయబడతా ఉంటుంది. ఆయన గుణగణాలు ఏంటి అని చెప్పి అక్కడ రాయబడతా ఉంటుంది. మనం ఆది గ్రంథంలో చూస్తే సర్ప సంతానం గురించి రాయబడతా ఉంటది. ఇదిగో నీకు స్త్రీ సంతానములకు, సర్ప సంతానములకు వైరము కలుగును అని చెప్పి రాయబడతా ఉంటది. మోషే దగ్గర మోషే మాట్లాడుతూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. దావీదు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు. జకరియా మన గ్రంథంలో చూస్తే అక్కడ మనం చూడవచ్చు, మనము దేవుని గురించి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు ఉంటాయి. ఎన్ని మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి. ఈ సౌలు అయితే గుర్తించలేకపోయాడు, బికాస్ ఈ స్పిరిచువల్లీ బ్లైండ్. మనము కూడా అలాగే ఉంటూ ఉన్నాం కదా. దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి ఆశపడతా ఉంటాడు తన వాక్యము ద్వారా. మన చెవులు ఏం చేస్తామంటే మందం చేసుకుంటా ఉంటాం. వినాలనుకో, మాట్లాడేవాడికి వినాలనే ఆలోచన ఎప్పుడు ఉండదండి. మాట్లాడుతూనే ఉంటాడు. ఎదుటివాడిని మాట్లాడినవాడు. యాకోబు పత్రికలో మాటలు ఉంటుంది, డోంట్ బి హీరర్స్ బట్ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు వినువాడి కాక దేవుని యొక్క ఏంటి చెప్పండి ఆ మాట ఏంటండి? తెలీదా మీకు ఆ మాట? అది యాకోబు పత్రికలో డోంట్ బి హీరర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దాని మాటకు అర్థం ఏంటంటే మీరు వినువారు కాక, దేవుని మాట మీరు వినేవారిగా కాక దాని క్రియల్లో చేయువారిగా ఉండండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించాలండి. ఈ సౌలు గుర్తించలేకపోయాడు. ఎప్పుడైతే సౌలును దేవుడు దర్శించాడో ఆయనకున్నటువంటి పాప పొరలు దేవుని చూచాడు. ఆయన జాగ్రత్త చూడండి, జాగ్రత్త వినండి మాట. దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా మాట్లాడుతున్నాడు ఆయన. ప్రేమైన దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుడు
దేవుని యొక్క స్వరాన్ని వినేటటువంటి చెవులు మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవా, నిన్ను చూచేటటువంటి ఆ నేత్రాలు మాకు దయచేయ అని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అటువంటి ఆశ నీలో కలుగుతుందో ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తాం. కోనేరు దగ్గర ఒక గురుడివాడు కొన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. ఏ కోనేరు దగ్గరమ్మా? ఏ కోనేరు దగ్గర? బెతస్తా అనే కోనేరు దగ్గర ఒక గురుడివాడు కొన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. వాడు అంటా ఉన్నాడు, అయ్యా దేవదూత ఆ నీళ్ళను కదిలించలోగా ఎవరొకరు వచ్చి మునిగి స్వస్థత పడి వెళ్తున్నారు. యేసు ప్రభువు వారు అన్నారు, నీవు బాగుపడగోరుచున్నావా అని చెప్పి అన్నాడు. నీవు బాగుపడగోరుచున్నావా అని చెప్పి అన్నప్పుడు ప్రభు, అవునయ్యా నేను బాగుపడగోరుచున్నాను. దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని మార్చాడు. ఎదుగో నీ యొక్క పడకెత్తుకొని వెళ్ళిపో అని చెప్పాడు. ఇక చాలు, నువ్వు ఉన్నతో నీ చాలిక, నీ రోగము చాలిక, నువ్వు ఈ దరిద్రం చాలిక, నువ్వు నీ పడకెత్తుకొని వెళ్ళిపో, నేను నీ జీవితాన్ని బాగు చేస్తానని చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క క్రియలు చూడాలి అంటే మొట్టమొదట నీలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అంధత్వము నుండి బయటకు రావాలి. కొంతమందికి దేవుని వాక్యం చెప్తుంటే అర్థం చేసుకోరండి. కొంతమందికి దేవుని వాక్యం చెప్తుంటే వినరండి. కొంతమంది ఎన్నిసార్లు చెప్తా ఉంటామో, అయ్యా దేవుని మందిరానికి రండి, దేవుని మాటలు వినండి, మీరు పాపములో ఒప్పుకోండి, దేవుడి చేత రక్షణ పొందుకోండి అంటే వారు ఇష్టపడరు. సరే, అదెందుకులేండి మనకి. అమ్మ పెద్దల కాడనే రండి అమ్మా, ఈరోజు ఆరాధన ఉంది అని చెప్పంటే మనం వచ్చే సమయము లేట్గానే వస్తా ఉంటాం. అదే ఆత్మీయమైనటువంటి నేత్రాలు కలిగిన వాడు అందరికంటే ముందుగా వచ్చి ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నీ వాక్యంతో నన్ను దర్శించయ్యా, నీ వాక్యంతో నాతో మాట్లాడు ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. నా వ్యక్తిగతంగా నేను 2009, 2010, 2011 ఈ 2 సంవత్సరాలు నేను దేవుణ్ణి మందిరంలో నేను ఉంటూ ఉండేవాడిని. నేను హైదరాబాద్ బంజారా హిల్స్ ఉండేది, చర్చ్ వచ్చా ఖైరతాబాద్లో ఉండేది. 2 కొండలు ఇట్లా దిగి ఇటు ఎక్కాలి. నేను కొండ మీద ఉంటా, నేను ఆ కొండ నుంచి దిగాలి. కేర్ హాస్పిటల్ వస్తుంది, ఆ కేర్ హాస్పిటల్ నుంచి మళ్ళా కొండ దిక్కినట్టు మళ్ళీ దిగాలి. ఆనందనగర్ వస్తుంది, ఆ తర్వాత కిందకి నడుచుకుంటూ పోతే అప్పుడు ఖైరతాబాద్ వస్తుంది. దాదాపుగా ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం నడిచేవాడిని, సాయంకాలం నడిచేవాడిని. దేవుని మందిరంలో అలాగూ నా జీవితాన్ని నేను పరీక్షించుకున్నాను. నేను దేవునితో, ప్రభువా నువ్వు నాతో మాట్లాడయ్యా, నా జీవితాన్ని బాగు చేయి ప్రభువా అని చెప్పి నేను ప్రభు సన్నిధిలో అంతగా నేను ప్రార్థన చేశాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మీ ఎదుట ఒక సేవకుడిగా నేను నిలబడి ఉన్నాను. కన్నీరు కాచేవాడిని, ప్రభువా నన్ను దర్శించాయా, నన్ను దర్శించు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నా జీవితం ప్రభువా నాశనం అయిపోయినటువంటి జీవితం ప్రభువా, అపజయాలు పాలైపోయినటువంటి జీవితం ప్రభువా, నిరుద్యోగిగా నేను ఉన్నాను ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పాదముల దగ్గర మనము కూర్చొని ప్రార్థించే వారముగా ఉండాలి. బిడ్డలు, బయట ఉన్న వాళ్ళు లోపల రావాలి, బయట ఉన్న వాళ్ళు లోపల రండి. ఆశీర్వదించబడిన వాడా, బయట నీకు పని ఎలా, లోపల రావాలి. ఆశీర్వదించబడిన వారందరూ కూడా ఆండ్రూ రావాలి, లోపల రావాలి. ఆశీర్వదించబడిన వాళ్ళందరూ లోపల రావాలి, బయట కూర్చోకూడదు. జ్ఞాపం చేసుకోండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బిడ్డలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని చూస్తారు. వారు బయటికి వెళ్ళినప్పుడు దుష్టుడు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. నేను ట్రైనింగ్లో నేను బయట ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా నేను ఉండేవాడిని. ఎవరైనా పిల్లలు బయటకు వెళ్తారని చెప్పి చర్చి దగ్గర నేను అక్కడ మెట్ల దగ్గర కాసుకొని ఉండేవాడిని. నాకు ఒక డ్యూటీ అప్పగించేవాళ్ళు. మేము ట్రైనీ కాబట్టి మాకు డ్యూటీ అప్పగించేవాళ్ళు. కొంతమంది తల్లిదండ్రుల మెడల్ని ఏం చేసేవారంటే ఆ చెట్ల కింద కూర్చునేవారు.
ఒక తేనెటీగో ఏదో ఒకటి కుట్టేది, వాళ్ళు ఆ చెట్ల మీద పడిపోవటమో లేదంటే వారు కింద పడిపోయి దెబ్బలు తగిలించుకోవటం మేము చూసేవాళ్ళం. కానీ దేవుని మందిరంలో ఉన్నట్టు వారు శాంతంగా దేవుని వాక్యాన్ని విని వారు తృప్తిపరచబడేవారు. కనుక ఎప్పుడైనా సరే మందిరానికి వెళ్ళినప్పుడు మీ బిడ్డలను మీ పక్కన కూర్చోబెట్టుకోండి. వారు గొడవ చేస్తున్నట్లయితే వాడిని తీసుకొని మీరు వెనక్కి వెళ్ళి కూర్చొని దేవుని వాక్యం వినండి. తద్వారా దేవుని యొక్క కృప మీ మీద వారి మీద నిండుగా కుమ్మరించబడుతుంది. మీరు నేను వినలేను, నేను పిల్లల వల్ల డిస్టర్బెన్స్ అవుతున్నారేమో అనుకోవచ్చు, కానీ ఒక్క మాట దేవుడు మాట్లాడతాడు. మీ ఇంత మాట్లాడతాను కదా, దేవుడు ఒక్క మాట పట్టుకుంటాడు మీ జీవితం ద్వారా. ఒక్క మాట మీ జీవితాన్ని బాగు చేస్తుంది. ప్రేమైన దేవుని సంగమా, ఈ యొక్క సౌలుకి ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డితనము వలన దేవుని చూడలేకపోయింది. ఎప్పుడైతే దేవుడు ఆయన దర్శించాడో, దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే సౌలు పొందుకున్నాడో, ప్రేమైన దేవుని సంగమా, ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి నేత్రాలు తెరవబడటం ప్రారంభమైంది. గుడ్డివారిగా మార్చబడ్డాడు. తర్వాత దేవుని సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఆ గుడ్డితనం పోయింది. ఒకప్పుడు ఎవరినైతే చంపివేయాలని చెప్పి ప్రయాసపడ్డాడో, ఎవరినైతే ద్వేషించాడో, ఆ తర్వాత ఆయనకు ఖైదీగా మార్చబడ్డాడు. పౌలు అంటాడు ఒక చోట, క్రీస్తు ఖైదీ అయిన నేను అని చెప్పి అంటాడు. ఆ మాట నాకు చాలా ఇష్టం బైబిల్లో. క్రీస్తు ఖైదీ అయిన నేను అని చెప్పి ఉంటాడు. చూడండి, ఒకప్పుడు క్రీస్తుని నమ్ముకున్న వారిని ఖైదు చేయాలని చెప్పి ఆయన ఆశపడ్డాడు. కానీ ఇప్పుడు ఆయనే అంటా ఉన్నాడు, నేను క్రీస్తు ఖైదీ అయ్యున్నాను అని చెప్పి. ప్రేమైన దేవుని సంగమా, సిలువ శక్తి అది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తి అది. జీవము కలిగినటువంటి దేవుడు పరమను విడిచి భూలోకానికి వచ్చాడు నిన్ను నన్ను రక్షించటానికి. ఆ సిలువలో ఆయన ప్రాయశ్చిత్త బలి చేసిన తర్వాత, మన పాపములను తీసివేసిన తర్వాత, ఇక మానవుడిగా చేయవలసినటువంటి కార్యక్రమం అంతా అయిపోయింది. దేవుని కుమారుడిగా ఆయన తిరిగి లేచాడు. ఆయన చనిపోయినట్లయితే కొంతమంది చనిపోయారు, మీ అందరికి తెలుసు. కొంతమంది తిరిగి లేచిన వాళ్ళు కూడా ఉన్నారు. వారిని ఏమంటారు? పునర్జీవులు అంటారు. పునర్జీవులు అంటారు. చనిపోయారు, తిరిగి లేచారు, మరలా చనిపోయారు. లాజరు ఉన్నాడు, చనిపోయాడు, ప్రభువు లేపాడు, కానీ మరలా చనిపోయాడు. పేతురు ఒక ఆమెని లేపాడు, ఆమె చనిపోయింది, కానీ తిరిగి లేచాడు. తర్వాత ఐతుకు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఆ యొక్క జోగి ఆయన పడిపోయాడు, చనిపోయాడు, కానీ శిష్యులు ఆయన్ని లేపారు. ప్రేమైన దేవుని సంగమా, వారు పునర్జీవులు. చాలా మందిని మనం చూస్తుంటాం భూలోకములో పునర్జీవులని. చనిపోయిన వారు తిరిగిలేట, కానీ మరలా చనిపోతారు. కానీ శ్రేష్టమైందంటే చనిపోయి తిరిగి లెగుటాడు, ఇంకా ఆయన చనిపోలా. అది దేవునికి ఉన్న ప్రత్యేకత. ఆయన అంటే, మరణమా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని చెప్పి అంటా ఉంది. ప్రేమయుడు దేవుని సంగమా, మరణమును గెలిచినటువంటి దేవుడు ఆయన. ఎప్పుడైనా ఏదైనా ఇతిహాసాలు కానీ లేదంటే ఏదైనా ఆధ్యాత్మికమైన వాటిని గురించి కానీ వినండి మీరు. దేవుడు చనిపోయాడని చెప్తారు. దేవుడు చనిపోవడం ఏంటి? బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుడు, జీవం కలిగినటువంటి ఈ దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. ఇక మరలా ఎవరి కొరకు ఆయన చనిపోలేదు. మానవుడి కొరకు చనిపోయాడు. ఎంతగా ప్రేమించాడో చూడండి. ఇక్కడ ఈ యొక్క మాటను మనం చూసినప్పుడు దయచేసి, దేవుని ఎదుటను, ప్రజలందరి ఎదుటను, క్రియల్లోనూ వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను, అధికారులను ఆయన ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించినో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవు వాడు ఈయనే అని మేము నిరీక్షించుటమే గాని ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. చూడండి, వారి ఎవరి కొరకు ఎదురు చూశారంటే ఇశ్రాయేలు యొక్క రక్షకుడి కొరకు ఎదురు చూశారు, విమోచకుడి కొరకు ఎదురు చూశారు. ఇశ్రాయేలు ప్రజల్ని రోమా పౌరసత్వం యొక్క బానిస సంఖ్యల కింద విడిపిస్తాడని చెప్పి వారు ఎదురు చూచాడు. కానీ ఈయనైతే చనిపోయి 3 దినాలు అయిపోయిందయ్యా అని చెప్పి మాట్లాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా,
ఇక్కడ రాయబడిన మాట్లాడండి దయచేసి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిళ ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషే సమస్త ప్రవక్తలను మొదలుకొని కొన్ని లేఖములన్నిటిలో తన్ను గూర్చి వచనముల భావములు వారికి తెలిపెను. చూడండి ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వారి స్థితిని చూశాడు, ఇప్పుడు వారి బాధను చూశాడు, వారు ఎందుకొరకు బాధపడుతుందో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అంటూ ఉన్నారు, మందమతులారా, ఇంకో మాట అన్నాడు చూడండి, అవివేకులారా అని చెప్పి అంటా ఉన్నారు చూడండి. ఆత్మీయమైనటువంటి గురుడితనం కలిగిన వారితోటి దేవుడు మాట్లాడే మాట ఇదే, అవివేకులారా, మందమతులారా. మీకు తెలియదా? ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు కదా నా గురించి. అక్కడ రాయబడి చూడండి దయచేసి, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యం కాదా అని వారితో చెప్పి, ఇక మోషే దగ్గర నుంచి ప్రారంభించాడు చూడండి. తర్వాత ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసింది గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ని గుర్తుపట్టిరి. చూడండి ప్రియమైనటువంటి దేవుని, ఎంత సమయము, 11 కిలోమీటర్లు కాలినడకంటే ఎంత సమయం పడుతుందో ఒకసారి ఆలోచించండి. నాకైతే తెలియదు, నేను అంతకాలం నేను ఎప్పుడు కూడా 11 కిలోమీటర్లు నేను నడవలేదు. మీరు బహుశా ఎవరైనా నడిస్తే నాకు చెప్పండి ఎంత సమయం పడుతుంది. ప్రభు వారు అంత సమయము వారితో నడిచారంట, వారితో మాట్లాడుతూ ఉన్నాడంట. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ కలిగి ఉన్నట్లయితే దావీదు అంటా ఉంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొలుచుందాయా. నీ మాటలు వినాలని, నీ మందిరములో నేను జీవితకాలం ఉండాలని, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని, ఇదయ్యా నా ఆశ అని చెప్పంటావు. దుప్పి పరిగెత్తుతూ ఉంటది. అందుకని దానికి దాహం ఎక్కువ, అది నీటి వాగుల కొరకు ఎదురు చూస్తూ ఉంటది. నేను కూడా అలాంటి వాడినే ప్రభువా, నాకు నీ సన్నిధి కావాలి, నీ ప్రత్యక్షతలు కావాలి, నాకు నీ వాక్యము నాకు కావాలి, నీ మందిరములో నేను జీవిత కాలం అంతా ఉండాలని ఆశపడ్డాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ సమయం అందు మన ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు స్పష్టంగా రాయబడతా ఉంటది, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారితో సంభాషిస్తున్నప్పుడు అప్పుడు ఇంకో మాట రాయబడి చూడండి, వారు గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతున్న లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయములు మనలో మండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చూడమ్మా, మన హృదయములు ఏమంటా మాట చూడండి అన్నమాట, జాగ్రత్త చదవండి అమ్మా, దయచేసి చదవండి. ఆయన మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని చెప్పి ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు వారికి తన ప్రత్యక్షతను కనబరిచాడు.
ఏమై ఉన్నాడో దేవుడు వారికి తెలియజేశాడు. ఆయన ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎలాగ ఉన్నాడో ఆయన తెలియజేశాడు. ప్రవక్తలకి తను ఎలాగూ తను కనబరుచుకున్నాడు. ఆ ప్రవక్తలు ఏం చెప్పారో ఆయన ఆ ఇద్దరు వ్యక్తులకి చెప్పినప్పుడు ఆ లేఖనముల ద్వారా రాయబడి చూడండి, అక్కడ రాయబడిన మాట చూడండి. లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు చూడండి ఆ మాట, లేఖనములు వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే నీ హృదయము దేవుడి కొరకు మండుతుంది. వాక్యం చదవకుండా వాక్యాన్ని తీసి అటక మీద పెడితే నీ హృదయం మండుతూ. నేను చెప్తున్నాను చూడండి, మన హృదయాన్ని మండవు దేవుని కొరకు. దేవుని సున్నితంటే మనకు ప్రశ్న ఉండదు. నేను చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. మన జీవితము దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం అయితే దేవుని కొరకు మన హృదయాలు మండుతాయి. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళాలి కదా, దేవుని యొక్క మందిరములో నేను ప్రార్థన చేసుకోవాలి కదా, దేవుని మందిరములో నేను వాక్యాన్ని ధ్యానించాలి కదా. దేవా నన్ను వాడుకో ప్రభువా, అయ్యా నాకు ఏదైనా పని దొరికడానికి సహాయం చేయి ప్రభువా. నీ మందిరములో చిన్న పని ప్రభువా, ఆ చెప్పుల్ని సరిచేసేటటువంటి పని అయ్యా, ఆ టాయిలెట్స్ని కడిగేటటువంటి పని అయ్యా, లేకపోతే దుమ్ము ఈ బలిపీఠము ఉన్నటువంటి దుమ్ము తుడిచేటటువంటి పని. ఇలాంటి ప్రార్థనకి వస్తుంది నీ జీవితంలో. నీ హృదయాలు మండుతాయి దేవుని కొరకు. దేవుడు ఎవరిని పడితే వారిని వాడుకోడండి. నీకు తలాంతులు ఉండవచ్చు, నీకు కృపాను కలిగి ఉండవచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు తగ్గింపు జీవితాన్ని కలిగిన ఉన్నంత కాలము, గర్వము నీలో ఉన్నంత కాలము, ఆత్మీయమైనటువంటి గర్వము దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటాడు. ఒకసారి నేను ఒక వ్యక్తి గురించి చెప్పకూడదు, ఆయన జీవితం ప్రపంచాన్ని సవాలు చేస్తున్నటువంటి జీవితం. కానీ ఎప్పుడైతే ప్రియమైన దేవుని సంగమా దేవుని మాటకు దేవుని సన్నిధిలో భయపడలేదు, ఇప్పుడు ఒక కమీడియన్గా మార్చబడ్డాడు, ఇప్పుడు ఒక జోకర్గా మార్చబడ్డాడు. ఆయన దగ్గరికి ఆఫ్రికా దేశంలో ఒక తల్లి తన కుమారుడిని ఏం చేసింది, తన బిడ్డను ఏం చేసిందంటే ఒక గిఫ్ట్ బాక్స్లో ర్యాప్ చేసి గిఫ్ట్గా ఏం చేసిందంటే ఈ దైవజనుడికి ఇస్తే, ఆ దైవజనుడు ఏంటో ఈమె ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేస్తే డెడ్ బేబీని చూచాడు. ఆయన చనిపోయినటువంటి ఒక ఆ బిడ్డ ఆ యొక్క బాక్స్ లో ఉండటం చూచి నివ్వెరపోయాడు. ప్రభువా నేనేం చేయలేను ప్రభువా, దయచేసి ఈ బిడ్డని నీవు ఈ మరణం నుండి లేపు ప్రభువా అని అంటే, ప్రేమైనటువంటి దేవుని సంగమా ఆ బిడ్డను దేవుడు లేపాడు. అది వీడియో విజువల్తో సహా ఉంది. ఇదేనా ఆయన కమెడియన్గా మార్చబడ్డాడు కదా. హీ బికమ్ ఏ కమెడియన్. ద రీజన్ ఏంటి కారణం అంటే గర్వము అనేది. గర్విస్తూ దేవుడు ఎన్నడూ కూడా వాడుకోడండి. మనము దేవుని దగ్గర ఎలా ఉండాలంటే తగ్గించుకుని ఉంటాం, మనది నేర్చుకోవాలి. ఎదిగే కొద్ది మనం వదులుతూ ఉండాలి. ప్రభువా ఈ పాటి నన్ను ఇంతకన్నా ఆశీర్వదించుటకు నేనే పాటి వాడిని. దావీదు మహారాజు అంటాడు, ఆయన ఇంతకన్నా ఆశీర్వదించుటకు నేనే పాటి వాడినయ్యా అని అంటా ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా మనకు జ్ఞాపం చేసుకోవాలి, ఎదుగుతూ ఉన్న కొద్దీ మనం ఒదిగినటువంటి వారముగా ఉండాలి. దేవాన్ని కృపలో నన్ను భద్రపరిచయ్యా, బలిష్టమైన హస్తముల కింద నన్ను దేన మనసు కలిగినట్టు వాడిగా నన్ను చెయ్యి ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏమంటాడు, తగినటువంటి సమయంలో నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన బలిష్టమైన హస్తముల కింద దేన మనసును కలిగి ఉంటావో, దీనత్వాన్ని కలిగి ఉంటావో, నేనే పాటి వాడిను, నేనే పాటి రాను అని ఎప్పుడైతే నీకు ఆ తలంతులు కలిగి ఉంటాయో, as long as you have a humble spirit, God is going to use you. God is going to bless you. This is what happened throughout the Bible. అనేక మంది యొక్క భక్తుల జీవిత చరిత్రలో నేను ధ్యానించాను, వారి జీవితాన్ని పరిశోధించినాను. ప్రియమైన దేవుని సంగమా దేవుడు బహుఘనముగా వాడుకున్నాడు, బహుఘనముగా వాడుకున్నాడు. నేను గురువారం రోజున నెల్లూరు పట్టణానికి ఒక సేవకుడిని దర్శించడానికి వెళ్ళాను. ఆ సేవకుడు ఏడుస్తూ ఉన్నాడు. 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి సేవకుడు. ఆఫ్టర్ ఆల్ నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యా.
దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నాకేం తెలియదు, నాకు ఏమి తెలియదు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఢిల్లీకి వెళ్ళాను. అక్కడున్న వాళ్ళు నేను తెలుగు మాట్లాడే వాళ్ళు కదా అని చెప్పి నన్ను ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి వారి సంఘములో వాక్యం చెప్పమని చెప్పారు. నేను వాక్యం చెప్పాను. అది అక్కడున్న వారి అందరినీ మార్చేస్తుంది. ఆ పాస్టర్ గారు చెప్పారు, అయ్యా అదిగో బిల్లీ గ్రాహం గారి క్రూసైడ్స్ పలానా లండన్ దేశంలో జరుగుతున్నాయి, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు అని చెప్పారంట. ఆయన సరే అని చెప్పి అన్నప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, ఆ యొక్క కాంగ్రిగేషన్లో ఒక మేనేజర్ ఉన్నాడంట. ఆయన ఎవరంటే ఎయిర్ ఇండియాకి అప్పుడు ఆయన మేనేజర్ అంట. ఆయన ఆ అధికారికి కావలసినటువంటి అన్నీ కూడా, ఆ పాస్టర్ గారికి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చేసాడంట. వీసాస్ అవన్నీ కూడా. ఆ లెటర్ తీసుకొని ఆ యొక్క అధికారి దగ్గరికి వెళ్ళి, అదిగోండి సార్ నా దగ్గరికి వచ్చినటువంటి లెటర్ అంటే, ఆయన ప్రిపేర్ చేసి ఆయనంట ఏరోప్లేన్లో తీసుకుని కూర్చోబెట్టినప్పుడు ఆయన మాకు చెబుతున్నప్పుడు ఆయన కళ్ళన్నీ కూడా నీళ్ళతో తిరిగిపోయాయి. దేవుడు నేను ఊహించలేదయ్యా, దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదిస్తాడని. 10th క్లాస్ ఫెయిల్ అయ్యా, దేవుడు నన్ను ఏరోప్లేన్లో తీసుకెళ్ళాడు ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో నేను ఈ మాట చెప్తున్నాను. నేను ఈ ప్రాంతానికి వస్తున్నానంటే నన్ను ప్రేమించేవారు అనేక మంది అంటారు. కానీ ఇదేనానా నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణము దేవుని యొక్క కృప అని చెప్పి నా చేతులు పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు ఆ దైవజనుడు. ప్రేమజుడు దేవుని సంగమా, మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, దేవుని యొక్క దృష్టిలో మనము దీనత్వము కలిగిన వారముగా ఉండాలి. దీనత్వము కలిగినంత కాలము దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. ఇక్కడ ఈ మాటను చూడండి ప్రేమజుడు దేవుని సంగమా. ఇక్కడ దయచేసి చూడండి, ఆ మాటను ముగింపులోనికి వస్తున్నాను. 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. చూడండి, లేఖనములు మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఆ ఘడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారిని కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొని చుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియజేసిరి. ప్రేమైన దేవుని సంగమా, చూడండి, వారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బాధపడతా ఉన్నాడు. ప్రభు అంటా ఉన్నాడు, ఎందుకు మీరు బాధపడేది? నేను చనిపోయి తిరిగి లేచా, నా గురించి ఇలాగ నేను చనిపోతానని ముందుగానే ప్రవక్తలు చెప్పలేదా? యాజకులు చెప్పలేదా? లేఖనములు లేవా అని ప్రభు వారు ఏం చేస్తున్నాడు? లేఖనాల ద్వారా చూపిస్తా ఉన్నాడు. ఈ లేఖనాలు ఎప్పుడైతే వారికి బోధిస్తా ఉన్నాడో, లేఖనములు ఏం చేస్తున్నాయంటే వారి హృదయాన్ని మండించినాయి. నిజమే కదా, ఈయన ఆది నుండి ఉన్నటువంటి దేవుడు కదా, ఈయన మానవుడిని ప్రేమించినటువంటి దేవుడు కదా, ఈయన మానవుడిని తన చేతులతో తయారు చేసినటువంటి దేవుడు కదా, మానవుడికి తన రూపాన్ని, తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చినటువంటి దేవుడు కదా, తన ప్రాణముని మానవుని యొక్క నాసికములో ఆయన ఊదినాడు కదా, తన ఆత్మను మానవుల్లో పెట్టినాడు కదా. అందుకొరకే కదా ఈయన లోకానికి వచ్చింది. అందుకొరకే కదా మానవుని కొరకు చనిపోయింది. ఆయన హింసిస్తున్న వారిని, దూషిస్తున్న వారిని, నిందిస్తున్న వారిని, అవమానిస్తున్న వారిని ఒక్క మాట ఆయనను మాట్లాడలేదు. మౌనముగా ఆయన ఉన్నాడు. అప్పుడు వారికి అర్థమైంది. అప్పుడు వారు అర్థం చేసుకున్నారు. ప్రేమైన దేవుని సంగమా, శ్రేష్టమైన డిఫెండ్ చేసుకోవాలని చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు తను డిఫెండ్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆ శిక్షను ఆయన భరిస్తూ ఉన్నాడు. మనల్ని ఎవరైనా పిల్లలు పొరపాటున ఏదైనా వస్తువు పగలగొడితే, నా కుమారుడు నేను ఒకసారి వాచ్ షాప్ తీసుకెళ్తే వాడు ఏం చేస్తుంటే ఒక వస్తువుని పగలగొట్టేస్తే ఆయన కోప్పడ్డాడు. సార్ మీరు కోప్పడద్దు, మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి, నేను ఇస్తా అని చెప్పా. చూడండి, అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం పొందవలసినటువంటి ఆ శిక్ష, పాపము అనేది భయంకరమైనటువంటి శిక్షను తీసుకువస్తుంది. మీ అందరికి తెలుసు, పోలీస్ మనకు ఒక లా అండ్ ఆర్డర్ ఉంది, మనందరికి తెలుసు. మనము ఒక వ్యక్తిని చంపితే ఇన్ని సెక్షన్స్ కింద ఇన్ని సంవత్సరాలు, లేదంటే ఇటువంటి కఠినమైనటువంటి కారాగార శిక్ష మనకు వేస్తారు.
ఒక లా అండ్ ఆర్డర్ ఉంది మనకి. పాపము కూడా అలాంటిదే. ఒక వ్యక్తి తప్పిదము చేస్తే దేవుని దృష్టిలో ఒక వ్యక్తి తప్పిదం చేస్తే దానికంటే ఒక శిక్ష ఉంది. దేవుడు చెప్పాడు తన యొక్క వాక్యంలో, నరహత్య చేయరాదు అని చెప్పాను ఆయన. నరహత్య చేస్తామంటే దేవుడే ఉగ్రత ఇస్తాడు. కానీ ఇప్పుడు మనకి లాస్ వచ్చేస్తున్నాయి. కానీ మన క్రైస్తవులైనటువంటి మనము దేవుని భయం కలిగినట్టు వారముగా ఉండాలి. దేవుని భయము చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు భూమి దేవుని సమయం ఎప్పుడైతే మనము దేవుని మాటకు లోబడతామో అప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలన్నీ స్పష్టమవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి అలా శిష్యులందరికీ కూడా అర్థం, వాళ్ళు తెలుసుకున్నటువంటి మాట ఏంటంటే, నిజమే, ఈయన మా గురించే కదా, ప్రవక్తల గురించి కదా ఈయన మాట్లాడుతుంది. చరిత్ర ప్రారంభమైన కాడి నుంచి, మానవ పుట్టుకైన కాడి నుంచి ఈయన కదా చెప్తా ఉంది. ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి కదా బోధిస్తా ఉందని చెప్పి అప్పుడు వారు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యొక్క ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వారికి అనేకమైనటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడ్డాయి. ఆయన ఏదో నిన్న మొన్న పుట్టినవాడు కాదండి. 2024 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు. ఆయన గురించి ప్రవచనాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి రాయబడతా ఉన్నాయి. ఇప్పటికీ ఆయన నడయాడిన ప్రాంతాలు నేటికి సజీవముగా ఉన్నాయంటే కారణము ఆయన కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన రాకడ గురించి ఏమిటి వస్తాడని చెప్పి మనకు అందరూ కూడా రాయబడినవి, అనేక గ్రంథాలను రాయబడినాయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నిరీక్షించినారు. అలాగునే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అదే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు చూడండి, దయచేసి నేను మరలా తిరిగి వస్తాను అని చెప్పి అంటాడు చూడండి. దయచేసి మాట చూడండి దయచేసి. ఆయన అవరోహమైనప్పుడు ఒక మాట అంటాడు. మత్తయి సువార్తలో అంటున్న మాట, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 20వ వచనం, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలెను వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి ఆ మాట. ఇంకో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆరోహణం వెళ్తున్నప్పుడు మరొక మాటను కూడా ఆయన తెలియజేశాడు. ఇంకా చనిపోయి తిరిగి లేచి ఇంకా మరణించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారే. కనుక ఈ సమయమందు ఆ పునరుద్ధాన శక్తి అనేది మనందరి మీదకి వచ్చి మనల్ని కూడా జయశీలుగా చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఈ సమయమందు నాయన మీ పాదముల చెంతకు వస్తున్నాం. ఆ యొక్క స్త్రీలు, యేసును ప్రేమించినటువంటి స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవా, అక్కడ రాయబడిన మాట, సజీవుడైనటువంటి వారిని మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పి మాట. దేవా, నిజమే నాయన, మీరు మా కొరకు మృతుడు అయ్యావు, మా కొరకు మీరు మరలా సజీవుడు అయ్యావు. మానవుల యొక్క పాపములు తీసివేయటానికి మేము మృతుడు అయిపోయినారు ప్రభువా. మమ్మల్ని విమోచించటానికి, మాకు నిరీక్షణ ఇవ్వటానికి, మాతో ఉండటానికి మీరు సజీవుడు అయి ఈరోజు ప్రభువా అయాధిపతి మా పక్షమున మీ కార్యములు జరిగిస్తున్నటువంటి దేవా, మీకు స్తుతులు స్తోత్రములు. దేవా, ఇదిగో తండ్రి, వారిద్దరు శిష్యులకి ఆ యొక్క వార్త అనేది బోధపడలేదు, వారికి అర్థం కాలేదు. ఈ యొక్క మరణము అనేది ఎంతో విస్మయం చెందిపోయారు, ఆశ్చర్యపడిపోయారు. వారికి ఉన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయటానికి మీ లేఖనముల ద్వారా వారితో మాట్లాడినప్పుడు వారి హృదయాలు మండినాయి ప్రభువా. దేవా, వారు ఇదిగో తండ్రి జ్ఞానోదయం పొందుకున్నారు నాయన. ఈ యొక్క సమయమందు నాయన మిమ్మల్ని గూర్చినటువంటి వార్త మేము ధ్యానిస్తుండగా దేవా, మా హృదయాంతరంగములో మీ కార్యములు జరిగించండి నాయన. మీరు నమ్మదగినటువంటి దేవుడు. ఈ సమయమందు నాయన నీ మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి మీ పునరుద్ధాన శక్తితో మీరు నింపండి నాయన. వారి జీవితాల్లో మీ పునరుద్ధాన శక్తి కార్యములు మీరు జరిగించవలసింది కలుగుతున్నాం. ప్రతి విధమైనటువంటి బలహీనతలు మీరు తీసివేసండి నాయన. మీ ఆత్మతో నింపండి, మీ కార్యములు బిడ్డలు మీరు జరిగించవలసింది కలుగుతుంది. దేవా, ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలు, పునరుద్ధాన శక్తిని కుడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించవలసింది కలుగుతుంది.
యేసు ఘనమైనటువంటి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరొకసారి పునరుద్ధానపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. కంటత వాక్యాలు. బాలుడి యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసివి. మత్తయ్య 21:16. సెకండ్. లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు. యోహాను 3:16. వెరీ గుడ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తల కార్యములు 10:36. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. కీర్తనలు 23:1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎందుటియే జ్ఞానములకు మూలము. సామెతలు 9:10. వెరీ గుడ్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూసెదరు. మత్తయి 5:8. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనలు 18:1. వెరీ గుడ్. అందరూ కూడా బిట్టుకి క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ తనుశ్రీ వచ్చి సేమ్ అయ్యే 7 కంటత వాక్యాలు చెప్తారు. ప్లేస్ లాట్. సంస్కృత వాక్యాలు. బాలుడి యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి. మత్తయి సువార్త 21:16. సెకండ్ వన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడు. యోహాను 3:16. వెరీ గుడ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తల కార్యము 10:36. ఫోర్త్ వన్. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. కీర్తనలు. యెహోవా కీర్తనలు 23:1. భయభక్తులు కలిగినట్టు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటి జ్ఞానమునకు మూలము. సామెతలు 9:10. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుడును చూసెదరు. మత్తయి సువార్త 5:8. యెహోవా నా బలమందు నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనలు 18:1. వెరీ గుడ్. అందరూ కూడా తనుశ్రీ. నా కాపరి, నాకు ఏమీ కలగదు. నాకు ఏమీ కలగదు. నాకు ఏమీ కలగదు. భయభక్తులు భక్తులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు చూచెదరు.
నేను సేవించున్నారు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ హ్యాండ్ కూడా క్లాస్ కొట్టండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు యెహోవా యెహోవా కాపరి కాపాడి నాకు ఇంకవాడు. వెరీ గుడ్. అందరు శాండీ కూడా క్లాప్స్ కొట్టండి. శాండీ అంటే ఆ బైబిల్ యొక్క వాక్యాలు నేర్చుకోగలుగుతారని వాళ్ళని అంటే కొంచెం ఎంకరేజ్ చేస్తా వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఈ యొక్క చెప్పినందుకు మరి అందరూ కూడా బాగా చెప్పారు. పిల్లలందరూ కూడా మరి వారు చెప్పినందుకు వారికి బహుమతులు కూడా మరి సంఘపక్షంన తీసుకొని వచ్చామన్నమాట. మరి ఫస్ట్ అదేంటి అంటే బిట్టు చెప్పాడు కనుక బిట్టుకి సేమ్ అందరూ బాగానే చెప్పారు. ఎవరు ఎక్కువ తక్కువ ఎవరు కాదు, అందరూ ఒకేలాగా బాగా చెప్పారనమాట. మన మధ్యలో మావి వచ్చి ఆ యొక్క బహుమతుల కోసం ప్రార్థన చేస్తారు. అందరికీ ఫస్ట్ ప్రైజే. మహోన్నతుడా, ప్రేంగల మా ప్రభువా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినము మీరు తండ్రి మరణించి తిరిగి లేచిన రోజు కనుక మమ్మల్ని అందరం కూడా తండ్రి మీరు కూడా నాయన లేపి పాపములో నుంచి లేపి పరిశుద్ధలోకి అడిపించిన ఈ గొప్ప దినాన్ని బట్టి నేను స్తుతించుకుంటున్నాం. అలాగే ఇంతవరకు నాయన మీరు జరిగించిన ఈ యొక్క నాయన కార్యక్రమాన్ని బట్టి కూడా ప్రభా మీకు స్తోత్రములు. ప్రభా ఈ చిన్న బిడ్డల తండ్రి నాయన కంఠద వాక్యం నేర్చుకొని వారిలో ఉండ ప్రభా ప్రతి భయమును పిరికితనమును ఆందోళన తీసివేసి ధైర్యముగా తండ్రి మీ యొక్క మాటలు నాయన తెలియచేయటకు మీరు ఇచ్చిన ప్రభా ధన్యతను బట్టి నేను స్తుతించుకుంటున్నా. చిన్న బిడ్డలను ఇలాంటి వారే పరలోక రాజ్యమునకు వారసులని మీ వాక్యం తెలియజేస్తుంది కనుక ఈ బిడ్డలందరూ కూడా తండ్రి ఇప్పటి నుంచినైనా భయభక్తులతో నింపబడి నీ వాక్యములు తండ్రి నేర్చుకొని తల్లిదండ్రులకు విధేయులవచ్చు, చదువు ఎందును నాయన మంచి భయభక్తులు కలిగి మీ సన్నిధిలో నాయన నడుచుకుంటానికి నీ కృపద ఇచ్చేయండి. ఈ గిఫ్ట్లు తీసుకొని చుండగా వారికి అది ఆశ్చర్యకరంగా చేసి నాయన మీ ఘనమైన నామానికి తండ్రి మీరు మహిమ పొందమని మీరు చుట్టూ కూడా మీ కంచెను దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ముందు తనుశ్రీద ఇప్పుడే కాదు రోజు కూడా బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటా నేర్చుకోవాలన్నమాట.